హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే కొత్త కరువులకు లైన్ క్లియర్ అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ సిఫార్సులు, త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం, అనంతరం ఉద్యోగ ప్రకటనకు ఛాన్స్ అంటూ మనకు ప్రధానంగా అయితే పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు అయితే వెలువడలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటన జారీ చేసేందుకు వీలుంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఉత్తర్వుల రూపకల్పనపై కసరత్తు అంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వుల రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం అయితే కసరత్తు చేస్తుంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 రోజులుగా ఈ అంశంపైనే అధికారులు దృష్టి సారించారంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు వీలైనంత త్వరగా ప్రతిపాదన రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు వేగవంతం చేశారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు ఎస్సీ వర్గీకరణ రిపోర్టు కారణంగా గత 4-5 నెలల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. సో మనకు క్లియర్ అయింది కాబట్టి సో దీనికి సంబంధించిన జీవో జారీ చేసిన వెంటనే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అయితే అవకాశాలు ఉన్నాయి. సో అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ కొనసాగించకపోతే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్కి అయితే టైం ఉండదు. అదేవిధంగా మనకు ఎస్సీ వర్గీకరణలో 3 గ్రూపులు అయితే చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించడం జరిగింది. సో వీటికి సంబంధించిన రోస్టర్ పాయింట్ కూడా మనకు కేటాయించడం జరిగింది. ఫస్ట్ అయితే గ్రూప్ 2కు సంబంధించిన రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో మనకు 2 అనేది మొదటి రోస్టర్ పాయింట్, తర్వాత మనకు 7 అనేది సెకండ్ రోస్టర్ పాయింట్ గ్రూప్ 1కు కేటాయించడం జరిగింది. సో మనకు థర్డ్ కూడా మళ్ళీ గ్రూప్ 2కే రావడం జరిగింది. ఫోర్త్ గ్రూప్ 3కి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు రోస్టర్ పాయింట్లు అయితే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి ఈ విధంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రూప్ 1లో నోటిఫై చేసి భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో అంటే గ్రూప్ 2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలంటూ స్పష్టం చేయడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పోస్టులను ఎస్సీ వారితో భర్తీ చేయడం జరుగుతుందంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ అయితే తుది పరిశీలన కొనసాగిస్తుంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటూ కమిషన్ అయితే భావిస్తుంది. తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు అయితే తీసుకుంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను అయితే టీజీపీసీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు మనకు ఉద్యోగ నోటిఫికేషన్లోనే మనకు కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనున్నదంటూ ఇవ్వడం జరిగింది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనున్నది. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ కూడా ఆప్షన్ కల్పించనున్నదంటూ ఇవ్వడం జరిగింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు 1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు వారం 10 రోజుల్లో గ్రూప్ 1 సంబంధించి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ ఉందిగా ఎలా అని చెప్పి చాలామంది సందేహాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. సో టీజీపీఎస్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే మనకు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దీనికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. సో మరి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సొంతంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది ఈ బాడీకి. సో అదేవిధంగా మరి కొన్ని విషయాలు తీసుకుంటే టీజీపీఎస్సీని విజిట్ చేసిన మహారాష్ట్ర కమిషన్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గురువారం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి
ధనశ్రీ నటేకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు కమిషన్ అధికారులు స్వాగతం పలికారంటూ ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్లో అమలు చేస్తున్న పలు విధానాలను కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆమెకు వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు విధానాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామంటూ ధనశ్రీ నటేకర్ చెప్పారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి టీజీపీఎస్లో కొన్ని అమలు చేస్తున్న విధానాలను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే విధంగా ప్రణాళికలు అయితే చేస్తుంది. అదేవిధంగా డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పదోన్నతులు, స్పౌజు బదిలీలు, పదవి విరమణలన్నింటినీ భర్తీ చేయాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. పోస్టులు పెరిగేలా చేయకపోతే తీవ్రంగా నష్టపోతున్నాం, ముక్త కంఠంతో కోరుతున్న ఎస్జిటి అభ్యర్థులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 2024 మాదిరిగా కాకుండా జిల్లాలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలంటూ జిల్లాలోని ఎస్జిటి అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. గత అక్టోబర్లో జరిగిన 2024 డిఎస్సి ఉద్యోగాల్లో తక్కువ పోస్టులు పెట్టడంతో ఎస్జిటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారంటూ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఖాళీలే కాకుండా జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన పదోన్నతులు, సాధారణ బదిలీలు, స్పౌజు బదిలీలతో ఖాళీ అయిన అన్ని పోస్టులను కూడా ఆన్లైన్లో పెట్టాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో అన్ని ఖాళీలను భర్తీ చేసే విధంగా జిల్లాలోని విద్యాధికారులు చర్యలు చేపట్టాలంటూ ఎస్జిటి అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే డిఎస్సిలో పక్క జిల్లాలో 53 మార్కులు వచ్చిన వారికి కూడా అత్యధికంగా పోస్టు ఉండడంతో ఉద్యోగాలు లభించగా కొన్ని జిల్లాలో 74.40 మార్కులు సాధించిన ఉద్యోగాలు లభించలేదంటూ ఎస్జిటి అభ్యర్థులు అయితే వాపోవడం జరుగుతుంది. సో పోస్టు తక్కువగా ఉన్నప్పుడు ఎంత మెరిట్ సాధించినా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి సో కొన్ని పోస్టులు పెంచితే కొంత మెరిట్ సాధించిన వారికి న్యాయం జరుగుతుందంటూ వారైతే వాపోవడం జరిగింది. సో పోస్టు తక్కువగా ఉండటం వల్లనే మేము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఎస్జిటికి సంబంధించిన అభ్యర్థి అయితే కొంత పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మంజూరు లేని పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా మరొక వార్త కూడా చూసుకోవచ్చు. నిరుద్యోగులను మోసం చేసిన అధికారులు అంటూ వార్త అయితే ఇవ్వడింది. ప్రభుత్వ అధికారులే నిరుద్యోగులను మోసం చేస్తుంటే నిరుద్యోగులు ఎవరికి చెప్పుకోవాలంటూ వారైతే కొంత వాపోవడం జరుగుతుంది. పోస్టులు మంజూరు కాకుండా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ఉద్యోగ ప్రకటన జారీ చేయడం గమనార్హం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో గత ఏడాది జూన్ 16న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 155 అవుట్సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అసలు ఆ పోస్టులు మంజూరు కాలేదంటూ అయినా అప్పటి కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశాల మేరకు అప్పటి ఎంప్లాయ్మెంట్ అధికారి విజేత నోటిఫికేషన్ జారీ చేశారంటూ ఇవ్వడం జరిగింది. దీంతో జిల్లాలోని 23 మండలాల నుంచి 5,200 మంది నిరుద్యోగులు వారం రోజుల పాటు కలెక్టర్ చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. 6 నెలల నుంచి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. తీరా ఆ పోస్టులు మంజూరు కాలేదని తెలిసి ఆందోళన చెందుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఈ పాపం ఎవరిది, ఎవరిపై చర్యలు తీసుకోవాలంటూ నిరుద్యోగులు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంత పోస్టులు మంజూరు కాకుండా అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో కొంత అభ్యర్థులు అయితే ఆందోళనకు గురవడం జరిగింది. సో ఇలాంటి తప్పుడు ప్రకటనలతోటి కొంత నిరుద్యోగులు నిజమైన ప్రకటనలు వచ్చినప్పుడు కూడా అనుమానించాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్సెట్, పీఈసెట్ షెడ్యూల్ విడుదల అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. జూన్ 1న ఎడ్సెట్, జూన్ 11 నుంచి పీఈసెట్ పరీక్షలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ టీజీ ఎడ్సెట్ 2025, టీజీ పీఈసెట్ 2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. మార్చి 10న ఎడ్సెట్ నోటిఫికేషన్ 12 నుంచి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. జూన్ 1న ఉదయం మరియు మధ్యాహ్న సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది. అలాగే మార్చి 13న పీఈసెట్ నోటిఫికేషన్ 15 నుంచి 24 వరకు దరఖాస్తులు, మే 30 వరకు అదనపు రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 11 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మళ్ళీ పరీక్షలు అవమానించడమే అంటూ విఆర్ఓల సంక్షేమ సంఘం అయితే పేర్కొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే 2 దశాబ్దాలకు పైగా ఉద్యోగం చేస్తున్న విఆర్ఓలకు మళ్ళీ పరీక్షలు ఏమిటి, ఉద్యోగుల చరిత్రలో లేని చర్య ఇది, 26 సంవత్సరాలుగా ఒక్క ప్రమోషన్ కూడా పొందలేకపోయామంటూ వారైతే ఆవేదన చెందడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే పూర్వ విఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకునే కీలకమైన అంశంలో పరీక్ష విధానంతో తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచనలు చేయడం ముమ్మాటికి తమను అవమానించడమేనంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కమిటీ గురువారం హైదరాబాద్లో అత్యవసర సమావేశమైందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు లక్షలాది మందితో పోటీపడి ప్రభుత్వ నిబంధనలకు లోబడి రాత పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా నియమించబడ్డామంటూ వారైతే గుర్తు చేయడం జరిగింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తప్పుపడతారంటూ వారైతే ప్రశ్నించడం జరుగుతుంది. ఈ అంశంపై రెవెన్యూ మంత్రి మరోసారి పునరాలోచించాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. సో గతంలో విఆర్ఓలకి ప్రస్తుతం అయితే పరీక్ష పెట్టబోతుంది. సో దానికి సంబంధించి వారైతే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 6,881 పోస్టుతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఆ ప్రకటన గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వలేదంటూ సెర్ఫ్ సీఈఓ అంటూ ఇవ్వడం జరిగింది. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేరిట వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారంటూ ఇవ్వడం జరిగింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్డీఆర్ఎం పేరుతో ఎలాంటి విభాగం కానీ పథకం కానీ లేదంటూ వారైతే ప్రకటనలో వెల్లడించడం జరిగింది. ఎన్డీఆర్ఎం పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ న్యూస్ అని వారైతే పేర్కొనడం జరిగింది. సో దీనివల్ల నిరుద్యోగులు ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దంటూ వారైతే హెచ్చరించడం జరిగింది. సో ఇది నిజమని నమ్మి ఏపీ తెలంగాణలోని కొందరు నిరుద్యోగులు అప్లై చేసుకున్నారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో విషయం రూరల్ డెవలప్మెంట్ అధికారులకు తెలియడంతో వారు ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చినట్టు వారైతే వెల్లడించడం జరిగింది. సో నిరుద్యోగులను మోసం చేయడానికి ఇలాంటి ప్రకటన ఇచ్చారంటూ ఇలాంటి వారి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలంటూ వారైతే సూచించడం జరిగింది. సో దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులను కూడా కోరామంటూ నకిలీ నోటిఫికేషన్లను లేదా వాటి వెబ్సైట్ వివరాలను తప్పకుండా 1-2 సార్లు తనిఖీ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోవాలంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫేక్ వెబ్సైట్ ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం కూడా చేశాను. మన ఛానల్ అయితే అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన ఫేక్ వెబ్సైట్ అయితే అచ్చం ఒరిజినల్ లాగానే క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్ అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా 13న అంగన్వాడీల చలో ఢిల్లీ అంటూ వార్త చూసుకోవచ్చు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రపతిని కలిసే అవకాశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే రెగ్యులర్ చేయాలంటూ సంఘాల డిమాండ్ అంటూ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీల డిమాండ్ చూసుకుంటే టీచర్లను గ్రేడ్ 3, ఆయాలను గ్రేడ్ 4 ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా 7వ వేతన సిఫార్సు అమలు చేయాలి. టీచర్లకు 26,000 జీతం పే స్కేలు అమలు చేయాలంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 లోపు పిల్లలందరికీ బాల్య సంరక్షణ విధి అందించాలి. ఐసీడీఎస్లకు బడ్జెట్ పెంచాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. సో దీనిపైన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి గతంలో చూసుకుంటే మనకు దాదాపుగా 10,000 వరకు వేకెన్సీ ఉన్నట్టు మనకు ప్రకటించడం జరిగింది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పరీక్ష మిస్ అయితే మళ్ళీ రాయొచ్చు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటర్ ప్రాక్టికల్స్కు అవకాశం. ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీలో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకునే అవకాశం అయితే కల్పించింది. అయితే ప్రత్యేకమైన పరిస్థితులు అంటే అనారోగ్యం, వ్యక్తిగత అవసరమైన పరిస్థితుల్లో గైర్హాజరయ్యే వారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించిందంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 7 నుంచి 4 విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత 7 అంటే శుక్రవారం, రెండవ విడత 8 నుంచి 12 వరకు, మూడవ విడత 13 నుంచి 17 వరకు, నాలుగవ విడత 18 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. సో అవకాశం ఉందని చెప్పి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా ఎంపీడీఓల పోస్టులు ఖాళీగా ఉంచొద్దంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కలెక్టర్లకు పంచాయతీరాజ్ డైరెక్టర్ ఆదేశాలంటూ వార్త చూసుకోవచ్చు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 85 ఎంపీడీఓ పోస్టులను భర్తీ చేయాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ అయితే మనకు జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఎంపీడీఓ ఉండాలంటూ, ఎక్కడా ఇన్ఛార్జీలు ఉండరాదంటూ వారైతే పేర్కొనడం జరిగింది. ఆయా మండలాల పంచాయతీ అధికారులు సూపరింటెండెంట్లను సీనియారిటీ ప్రతిపాదికన తాత్కాలిక రీడిప్లాయ్మెంట్గా నియమించాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. శుక్రవారంలోగా నియామకాలు పూర్తి చేసి ఆ జాబితాలను హైదరాబాద్కు పంపించాలంటూ కలెక్టర్లను అయితే సూచించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓల భర్తీ ప్రక్రియ గురువారం రాత్రికి వరకు నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనం చూసుకుంటే 85 వరకు ప్రత్యక్షంగా ఎంపీడీఓ వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే మనకు గ్రూప్ 1 నియామకాల్లో యాడ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే హెచ్సిలో డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏడాది డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, పట్టభద్రులు ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి గల వారు మార్చి 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు సూచించడం జరిగింది. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హతల వంటి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో తాత్కాలిక ప్రతిపాదికన ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వెలువరించడం జరిగింది. మొత్తం పోస్టు 137 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్లోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టు 25 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 26 వరకు ఉంది. అదేవిధంగా వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించాలని సహించమంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. తెలంగాణ విద్యా కమిషన్ సదస్సులో మేధావుల ఆగ్రహం, యూజీసీ తాజా నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ వార్త అయితే ఇవ్వడం. సో వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా మేధావుల సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. సో దీనివల్ల కేంద్రం చేతిలోకి వెళ్తుంది యూనివర్సిటీలు అంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా
ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి అశ్వం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అర్జెంటీనాలో సృష్టి. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆడపోలో ఫ్యూరేజు అనే గుర్రం నుంచి తీసిన జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారంటూ ఇవ్వడం జరిగింది. క్రిస్పర్ క్యాస్9 విధానాన్ని అవలంబించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఫ్యూరేజు జన్యువులో మార్పులు చేశారంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గతేడాది అక్టోబర్ నవంబర్లోనే ఇలా 5 అశ్వాలు జన్మించిన తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మేలైన జాతి గుర్రాల సృష్టి లక్ష్యంగా అర్జెంటీనాకు చెందిన దిగ్గజ కెయిరాన్ ఎస్ఏ బయోటెక్నాలజీ సంస్థ ఈ కొత్త గుర్రాలను సృష్టించిందంటూ ఇవ్వడం జరిగింది. కెయిరాన్ సంస్థ గతంలోనూ క్లోనింగ్ చేసిన ఘనత సాధించిందంటూ ఇవ్వడం జరిగింది. సో మూల కణాలను వినియోగించి ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి పిండాలను సృష్టించిందంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా దీనికి సంబంధించి కొన్ని పాయింట్లు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2020లో చంద్రయాన్-4 అంటూ వార్త తెలుసుకోవచ్చు. అదేవిధంగా 2026లో సముద్రయాను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి అంటూ ఇవ్వడం జరిగింది. చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపై తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్ను 2020లో చేపట్టనున్నట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పేర్కొనడం జరిగింది. మిషన్లో భాగంగా 2 వేర్వేరు ప్రయోగాలు ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. LVM-3 రాకెట్ ద్వారా 5 రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్షలోకి పంపి అక్కడే వాటిని అసెంబుల్ చేస్తారంటూ వివరించడం జరిగింది. వచ్చే ఏడాది గగన్యాన్ మిషన్లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో 2 భారత వ్యోమగాములను దిగువ భూ కక్షలోకి పంపి తిరిగి సురక్షితంగా తీసుకువస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఈ ఏడాదిలో గగన్యాన్ మానవరహిత మిషన్లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తారంటూ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 2026లో సముద్రయాన్లో భాగంగా 3 శాస్త్రవేత్తలను 6000 మీటర్ల లోతులో సముద్ర అడుగు భాగానికి పంపిస్తామంటూ వెల్లడించడం జరిగింది. వీరు సముద్ర గర్భంలో వనరులు, కీలక అరుదైన ఖనిజాల అన్వేషణతో పాటు సముద్ర జీవజాలంపై పరిశోధన జరుపుతారంటూ చెప్పడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 1969లో అవతరించగా మొదటి లాంచింగ్ ప్యాడ్ 2 దశాబ్దాల అనంతరం అంటే 1993లో కార్యరూపం దాల్చింది. మరో దశాబ్ద కాలం తర్వాత 2024లో రెండో లాంచ్ ప్యాడ్ను నిర్మించామంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందంటూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం $8 బిలియన్ స్థాయికి చేరుకుందంటూ వారైతే వివరించడం జరిగింది. దీనిని వచ్చే 10 ఏళ్లలో $44 బిలియన్ తీసుకువెళ్ళనున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామంటూ మనకు మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా దీంట్లో కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ప్రతి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.